నమస్తే, నేను శ్రీకాంత్ శర్మ. కుంభమేళాలో కోటాను కోట్ల భక్తులు రావడం అనేటువంటిది మనం చూస్తున్నాం. సోషల్ మీడియా పుణ్యమా అని చూస్తూనే ఉన్నాం కదా. ఇలా ఇన్ని కోట్ల మంది హిందువులు ఇన్ని రోజుల నుంచి హాజరవుతున్నారు కదా. దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది అంటే హిందువులకు చాలా భక్తి ఉంది, ఎంతో పుణ్యం చేసుకుంటున్నారు అని అనిపిస్తుంది కదా. అది ఒకంతవరకు, అది ఎవరెవరి వ్యక్తిగతము, అది ఎవరెవరి స్వార్థము, ఎవరెవరి భక్తి విశ్వాసాలు. కానీ నాకు అనిపిస్తున్నటువంటి విషయం ఏంటంటే ఇన్ని కోట్ల మంది జనము మన ధర్మానికి ఎవరైనా హాని కలిగిస్తున్నప్పుడు, మన సంస్కృతి సంప్రదాయాలకు, మన పురాణ ఇతిహాసాలకు, హైందవ ధర్మానికి, మన ప్రవచనకర్తలకు, మన దేశానికి ఎవరైనా ముప్పు కలిగించేటువంటి విధంగా చర్యలు తీసుకుంటూ ఉంటే, అలాంటి సందర్భంలో ఇంతమంది ఎందుకు ఏకం కారు? ఇంతమంది టికెట్లు బుక్ చేసుకొని ట్రైన్ల ద్వారా, బస్సుల ద్వారా, సొంత వాహనాలు పట్టుకొని ఎందుకు అటెండ్ కారు? కుంభమేళాలో జరిగేటువంటి కుంభమేళాలో స్నానం చేస్తే ఎంత పుణ్యం వస్తుందో అంతకంటే 100 రెట్ల పుణ్యము నీ ధర్మాన్ని నువ్వు రక్షించుకున్నప్పుడు వస్తుంది. దేశరక్షా సమం పుణ్యం, దేశరక్షా సమం వ్రతం, దేశరక్షా సమో యోగో దృష్టో నైవచ నైవచ. దేశాన్ని రక్షించేటువంటి దానికంటే కూడా గొప్ప పుణ్యము ఇంకొకటి ఉండదు. యాగము ఉండదు, వ్రతము ఉండదు, హోమము ఉండదు. అది దేశం, అది మన ధర్మం. దేశం అంటే కేవలము భారతదేశం అని మాత్రమే కాదు, మన సనాతన ధర్మమే మన దేశం. కనుక ధర్మాన్ని రక్షించుకోవడానికి కూడా ఇంత చొరవ చూపిస్తే ఏ ఒక్కడు కూడా మన ధర్మం గురించి మాట్లాడడానికి ముందుకు రాడు, భయపడతాడు. ఒకసారి ఆలోచించండి.